మూతులేని మగన్నామా, కాళ్ళు లేనుకుంటున్నామా, ధరం చేయండి బాబు. ఏందబ్బా ఎవరు రావట్లేదు? ఓ కాళ్ళు ఏమన్నాం కదా. ధరం చేయనమ్మా, ధరం చేయండి బాబు. పొద్దునుంచి ఏమి తినలేదమ్మా, ధరం చేయనమ్మా, ధరం చేయండి బాబు. ఏందబ్బా రేజన్ లేదు, ఈ బంగారం ఏదో దొరుకుంటే బాగున్నా. అమ్మ ధరం చేయండి అమ్మ, ధరం చేయండి అమ్మ. 10,000 పెట్టి ఫోన్ కొన్నా, 2 రూపాయలు దిక్కులేదంట మీకు. బాగానే ఉంది వ్యాపారం. అమ్మ ధరం చేయండి, ధరం చేయండి బాబు. పొద్దున్నుంచి ఏం తినలేదు బాబు, ధరం చేయండి బాబు. అయ్యా ధరం చేయండి, అయ్యా ధరం చేయండి అయ్యా. ఫోన్పే ఉందా? స్కానర్ ఉందా? అయ్యి ఉంటే ఎక్కడ ఎందుకు ఉంటున్నాను బాబు, మీకులాగే తిరుగుతాను కదా బాబు. అడుక్కున్నాడు దగ్గర ఫోన్పే స్కానర్లు ఎందుకుంటే పదండి. అయ్యా ధరం చేయండి, అయ్యా ధరం చేయండి అయ్యా. ఏమీ రావట్లేదు, ధరం చేయండి బాబు. ఎవరైనా కొంచెం రూపాయి ఉంటే ఏంటి బాబు, పొద్దున్నుంచి ఏం తినలేదయ్యా, ధరం చేయండి బాబు. ఏందబ్బా ఎవరు రావట్లేదు. అమ్మ ధరం చేయండి అమ్మ, ధరం చేయండి అమ్మ. అమ్మ ధరం చేయండి. ఏందమ్మ ఇది 10 రూపాయలు ఎన్నాళ్ళింది ఆచారు? నీ మొక్కానికి ఇదే ఎక్కువ, వెళ్ళి పండగ చేసుకో. ఏందమ్మా 10 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోవాలా? వెళ్ళమ్మా వెళ్ళు, గొప్ప పెరమత వెళ్ళింది పోతే ఎన్నాళ్ళింది ఆచారు ఏంటో 10 రూపాయలు. దీంతో ఏమి రావు, ఓ టీ సొక్క కూడా రాదు దీంతో. ఎప్పుడు నుంచి ఆచారు ఏంటో. అన్నాయ్ ఎవరా నువ్వు? ఎవడు? 3 రోజుల నుంచి అన్నం తినలేదు అన్నాయ్. నేను తిని 6 రోజులు అయిందిరా. బెచ్చగాన్ని అన్నాయ్. నేనేమన్నా పూరీలు అమ్ముకున్నానేంట్రా? నేను బెచ్చగానే కదా. నన్ను తెచ్చుకుంటామని వచ్చానన్నాయ్. ఆ పక్క సన్న వెళ్ళ ఉంది, పక్క పని వల్ల ఉంది, ఎక్కడికే రావాలారా? అక్కడ ఖాళీ లేదన్నాయ్. అంటే అక్కడ కూడా ఉన్నారా? అవునన్నాయ్. సరే చేర్చుకోమన్నా కదా తమ్ముడు, కండేశాను చెప్పన్నాయ్. నాకు 3 రూపాయలు వచ్చాయనుకో, నాకు 2 రూపాయలు, నీకు రూపాయి. సరే అన్నాయ్. నాకు 5 రూపాయలు వచ్చాయనుకో, నీకు 2.5, నాకు 2.5. సరే తమ్ముడు డీలోకే. నువ్వు ఆ పక్కన కూర్చో, నేను ఈ పక్కన కూర్చోండి. సరే అన్నయ్య. ధరం చేయండి బాబు. అమ్మా ధరం చేయండమ్మా, ధరం చేయండి బాబు. పొద్దునుంచి ఏం తెలియదమ్మా, ధరం చేయండమ్మా. ఇది కొనుక్కున్నా కొంచెం రూపాయి అమ్మా. అమ్మా ధరం చేయండమ్మా. ధరం చేయండి బాబు. బాబు పొద్దునుంచి ఏం తెలియదమ్మా. వాడి ప్లేట్ చూడబ్బా ఎంత బాగుందో. మనకి ఏమీ రావట్లేదు వాళ్ళ పొద్దున్నుంచి. వాడి ప్లేట్ చూస్తే తల మెరిసిపోతుంది, మనకా ఏమీ లేదు. అన్నయ్య ఏమన్నా వచ్చాయి అన్నయ్య? ఏంది ఏమి రాలేదురా. నువ్వు వచ్చాక ఇంకేముంటాయి? సరే అన్నయ్య, ఇలా సన్నవెళ్ళి అడుక్కుని వద్దాం పదరా తమ్ముడు. అమ్మా ధరం చేయండమ్మా. మన బిజినెస్లో ఈసారి చాలా లాభం వచ్చింది. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేసాను. ఇంకా ఎవరికైనా సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎవరికి సాయం చేస్తే బాగుంటుందబ్బా? ఒక ఐడియా. మనం వెళ్ళే దారిలో ఎవరైనా బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సాయం చేద్దాం. గుడ్ ఐడియా, అలాగే చేద్దాం పద. అమ్మా ధరం చేయండి బాబు. పొద్దున్నుంచి ఏమీ తినలేదమ్మా, ధరం చేయండమ్మా. అమ్మా ధరం చేయండమ్మా, బెచ్చమేండమ్మా. పొద్దునుంచి ఏం తెలియదు, ధరం చేయండి బాబు. అమ్మా ధరం చేయండమ్మా. ధరం చేయండి బాబు. అమ్మా ధరం చేయండమ్మా. పొద్దునుంచి ఏం తినలేదు, టీ చెక్క కూడా తాగలేదు. అమ్మా ధరం చేయండమ్మా. అన్నయ్య ఈరోజు ఏంటి మన ఇన్కమ్ బాగాలేదు. ఏమో తమ్ముడు, నువ్వు వచ్చిన తర్వాత అసలు ఏమీ బాగాలేదు. సరే తమ్ముడు, అరే రాత్రి అయింది కదా, నా నిద్ర వస్తుంది, పడుకుందామా? అన్నయ్య నాకు పాటలు పాడితే కానీ నిద్ర రాదన్నయ్య. ఏంది పాటలు పాడితే కానీ నిద్ర రాదా? అవునన్నయ్య. సరే రా తమ్ముడు పడుకో. సరే అన్నయ్య. రే తమ్ముడు ఏదన్నా పాడరా. నాకు పాటలు రావన్నయ్య, నువ్వే పాడన్నాయ్. నేను పాడాలా? అవునన్నయ్య. సరే తమ్ముడు దరివేసుకో. సరే అన్నయ్య. కరుణించునావా అని ఆ పని ఎర్ర తమ్ముడు నచ్చలేదా? నచ్చలేదన్నయ్య.
ఇంకో పాట పాడనయా. ఇంకో దర్వేస్ గారు తమ్ముడు. సరేనే. పాపులము మేము ఓ తండ్రి పాపులము మేము అనియా చాలా మంది అనియా. నచ్చిందారా తమ్ముడు? నచ్చిందనియా. నువ్వు తోపురా తమ్ముడు. సరే అనియా. కరుణించు నామా నడి చంద్రముల దేవా పాపులము మేము ఓ తండ్రి పాపులము మేము పాపులము మేము. ఎవరెవరో మీరన్నా తెల్లు, మీరన్నా తెల్లన్నా నా తెల్లు. అమ్మమ్మ దరం తిన్నమ్మ దరం తిన్నమ్మ దరం తిన్నమ్మ తరం చేయనమ్మా తరం చేయనమ్మా. పొద్దున్న ఏం తెలియదు. రే డీల్ మాట్లాడుకున్నామా వెనకెళ్ళి నేను అడుగుతున్నాను కదా. దరం తిన్నామా దరం తిన్నామా అమ్మ తరం చేయనమ్మా అమ్మ తరం చేయనమ్మా. ఉన్నామా నేను అడుగుతున్నాను కదా. ఇద్దరులో ఎవరికి వెనక్కి జరిగి నేను అడుగుతున్నాను కదా. ఎవరు వచ్చేస్తుంది ఎందుకో మరి. అమ్మ బెచ్చం పెట్టండి పొద్దు నుంచి ఏం తింటుందమ్మ. ఏంటిది చిత్తుగాదిలో ఉంది? ఇది తీసుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్ళు, నీకు డబ్బులు ఇస్తారు, నువ్వు ధనవంతుడు అవుతావు, దేవుని నమ్ముకోండి. సరే అమ్మ. ఏంటిది చిత్తుగాదిలో ఉంది? అమ్మ తరం చేయనమ్మా అమ్మ తరం చేయనమ్మా. నువ్వు కూడా ఇది తీసుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్ళు, నీకు డబ్బులు ఇస్తారు, నువ్వు ధనవంతుడు అవుతావు, దేవుని నమ్ముకోండి. సరే అమ్మా. ఏంద్రా ఇదా? ఏంది ఇదే స్టేట్ మీ ఏంది ఇది? అన్నాయ్ చెప్పరా తమ్ముడు. ఇదేంటో బ్యాంక్ చెక్ అంటనాయ్. ఇది బ్యాంక్ దగ్గర పట్టుకెళ్తే డబ్బులు ఇస్తారంటనాయ్. లేదురా తమ్ముడు ఇదేదో మూతుడుచుకోవడానికి ఇచ్చినట్టు అన్నారు. వాళ్ళకి పని చేద్దాను మనకి ఇచ్చినట్టు అన్నారు. కాదనే ఒకసారి ఆలోచించానే. రే తమ్ముడు నా కోపం తెప్పించేదాకా చూడకు. ఇదేదో వాళ్ళు మూతుడుచుకొని ఇచ్చున్నాను. వెళ్ళి మూతుడుచుకో పో వెళ్ళి. సరే అన్నయ్య. అమ్మ ధరం చేయనమ్మా అమ్మ ధరం చేయనమ్మా. ధరం తిన బాబు. తెలియదు పొద్దు నుంచి ఏం తినలేదు బాబు. ధరం చేయనమ్మా. పొద్దు నుంచి ఏం తినలేదు. ఏం తినలేదు బాబు. టీ చొక్కడు తాగలేదు బాబు. అమ్మ బిచ్చం పెట్టనమ్మా బిచ్చం పెట్టనమ్మా. ధరం చేయనమ్మా. ఇదిగోండి ఇందాక నుంచి డబ్బులు డబ్బులు అంటున్నారు కదా, తీసుకోండి. ఇచ్చండి ఇచ్చండి. అంత సీన్ లేదు. మీకు 5 రూపాయలు వాడికి 5 రూపాయలు తీసుకోండి. ఏంటి సగం సగమా? వెళ్ళాం వెళ్ళి. రే తమ్ముడు ఏంటన్నా 10 రూపాయలు వచ్చారా? నీకు సగం నాకు సగం. నేను వెళ్ళి చిల్లర తెస్తాను, నువ్వు ఇక్కడ కూర్చో. మొత్తం నువ్వే తీసేసుకుంటే? నేను డీల్ అన్నాను కదరా, మొత్తం నేను అలా తీసుకుంటారా? నేను నమ్మనన్నా నిన్ను. ఇదిగో నేను ఏదో చేసుకుంటున్నాను, నువ్వు వచ్చో డీల్ అన్నావు కండిషన్ అన్నావు. నేను చేసుకుంటే నువ్వు వచ్చి తెచ్చుకోమన్నావు. ఇదిగో 10 రూపాయలు చూడు, మెరిసిపోతుందా? మెరిసిపోతుందా? అవునానే. నీకు సగం నాకు సగం, వెళ్ళి కూర్చో పో. నేను నమ్మనన్నా నిన్ను. రే నీకు సగం నాకు సగం ఉండరా? 10 రూపాయలు చూడు, మెరిసిపోతుందా? అవునానే. మెరిసిపోతుందా? అవునానే. వెళ్ళి కూర్చో, నీకు సగం నాకు సగం పో. సరే అన్నయ్య. 10 రూపాయలు వచ్చాయి. పండుగ పండుగ, వాడి సగం నాకు సగం. 5 రూపాయలు 10 రూపాయలు చాక్లెట్లు కొనుక్కుని పండుగ పండుగ. తల తల మెరిచిపోతుంది నోటు. ఎక్కడి నుంచి తెచ్చారు? ఏందబ్బా 10 రూపాయలతో ఏం కొనుక్కోవాలి? 10 రూపాయలతో బట్టలు కుట్టించుకుందామంటే సరిపో. పోనీ పండుగ వస్తుంది కొనుక్కుందామంటే డబ్బులు సరిపో. ఎలాగబ్బా? ఈ నోటు చూస్తుంటే మాత్రం తల తల మెరిసిపోతుంది. ఇదా 10 రూపాయలు ఇచ్చేసి పండుగ చేసుకోమంది. ఏం చేయాలో తెలియట్లేదు. ఏందబ్బా ఇది? ఏంది ఇది? ఏంది అమ్మమ్మ ఇది ఏంటో కొంచెం చెప్పమ్మా. బామో ఇది బ్యాంక్ అకౌంట్ చెక్. ఇది బ్యాంక్లో ఇస్తే చాలా డబ్బులు ఇస్తారు, నువ్వు ధనవంతుడు అవుతావు. ఇది దేవుని కృప, దేవుని నమ్ముకో. సరే అమ్మా. అన్నాయ్ ఏంద్రా నీళ్ళొల్లి? ఇదేంటో బ్యాంక్ చెక్ అంటనాయ్. ఇది బ్యాంక్లో ఇస్తే డబ్బులు ఇస్తారంటనాయ్. ఒరే నీకు చెప్పాను కదరా, ఇది మూతి తుడుచుకోవడానికి ఇచ్చిండ్రు. వెళ్ళి మూతి తుడుచుకో. ఒకసారి ఆలోచించానాయ్. ఒరే ఇందులో ఏముందిరా? మొక్క దాని మీద పిచ్చి గీతలు అంతే కదరా. ఒకసారి ఆలోచించానాయ్. మూతి తుడుచుకోవడానికి ఇచ్చారని చెప్పినా, వాళ్ళకి పని చేయదని మనకి ఇచ్చారు. ఊరికే వచ్చి డబ్బులు ఇస్తారంటారు. వెళ్ళి పో పో. అమ్మా అమ్మా ధరం చేయండి అమ్మా. అమ్మా పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా, ధరం చేయండి అమ్మా. ధరం చేయండి బాబు, పొద్దునుంచి ఏం తినలేదయ్యా. అమ్మమ్మ ఇది ఏంటో
చెప్పమ్మా. ఇది బ్యాంక్లో ఇస్తే చాలా డబ్బులు వస్తాయి. నువ్వు ధనవంతుడు కూడా అవుతావు. ఇది దేవుని కృప. ఇది దేవుని నమ్ముకోండి. సరే అమ్మా. అన్నాయ్ అన్నాయ్, ఏంద్రా నీ లొల్లి ఇందాక నుంచి? ఇదేంటో బ్యాంక్ చెక్ అంటనాయ్. చాలా మంది చెప్తున్నారు బ్యాంకులో ఇస్తే డబ్బులు ఇస్తారంటనాయ్. ఒరేది నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? వాళ్ళకి పని చేయడానికి మనకి ఇచ్చారు, మూతి తుడుచుకోమని ఇచ్చారు. వెళ్ళి మూతి తుడుచుకో. కాదనాయ్, ఒకసారి ఆలోచించానాయ్. నువ్వు వెళ్తే వెళ్ళరా, నేను రాను. రా అన్నాయ్ వెళ్దాం. నేను రానురా. రా అన్నాయ్ వెళ్దాం. నేను రానురా, నువ్వు వెళ్తే వెళ్ళు. సరే అన్నాయ్, నేను వెళ్తున్నాను. అమ్మయ్య, ఓ పండుగ. ఏందబ్బా ఈ 10 రూపాయలు కొత్తగా పండగ బట్టలు కొనుక్కుందామా, కుట్టించుకుందామా? అసలుకే సిరుగుపోని 10 రూపాయలు నోటు చూస్తున్నా మాత్రం తెల్లదారు మీరు. అమ్మ 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 బిచ్చం పెట్టండి అమ్మ, బిచ్చం పెట్టండి అమ్మ, పొద్దు నుంచి ఏం తినలేదమ్మా. ఏంటి నీ బాధ? బిచ్చం పెట్టండి అమ్మ, పొద్దు నుంచి ఏం తినలేదు. ఉన్నాయిగా 10 రూపాయలు. ఏం సరిపోతాయమ్మా? అయినా నేను రాత్రి నీకు ఇచ్చిన చెక్ని ఉపయోగించారా? మా వాడు అదే పని మీద వెళ్ళాడండి. మీరు అలాగైతే ఏం చేస్తున్నారు? మేము వచ్చేపోయే వాళ్ళని బెచ్చమాడుకున్నానండి. నేను ఇచ్చిన చెక్ని నేను చెప్పిన మాటని పాటిస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. దేవుని నమ్ముకోండి. సరేనమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఇంకో 10 రూపాయలు వచ్చినాయా? ఓ పండగే పండగ. ఆ లేడు బట్టలు కొనుక్కోవడమే పండగ పండగ. ఏందబ్బా తిరిగిపోతుంది, 10 రూపాయల నోటు తిరిగిపోతుంది. పండగ బట్టలు కొనుక్కుందాం, బట్టలు లేవు కదా. ఏంది ఇది? ఏందబ్బ ఇదే ఇలా మెరిసిపోతుంది? ఇది 10 రూపాయలు, ఇది 10 రూపాయలు, 20 రూపాయలు. అయ్యో అయ్యా, ధరం చేయండి అయ్యా, ధరం చేయండి అయ్యా. ఎక్కడో చూసినట్టు ఉందబ్బా. ఒరే ఒరే అడుకున్నట్టోడా, నువ్వారా? నేనేరా. ఏంద్రా ఇలా గెటప్ మార్చి వచ్చావు? అది మొన్న చెక్ ఇచ్చారు కదరా మనకి. ఆ చెక్ అటుకెళ్ళి బ్యాంకులో ఇచ్చాను. అవును, ఆ డబ్బులు ఇచ్చారు నాకు. నువ్వు లేదు కదూ, నువ్వేదో దొంగ గెటప్ వేస్తున్నావు కదూ. కాదు, నిజంగానే డబ్బులు ఇచ్చారు. లేదు, నువ్వేదో దొంగ ఆటం కాడి నాకు తెలిసిపోయింది. నువ్వు దొంగ ఆటం ఆడుతున్నావు. కాదు, నేను నిజంగానే మారిపోయాను. అయితే నేనేం చేయను? నువ్వు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ చెక్ పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తారేమో చూద్దాం. సరే. సార్ నమస్తే సార్. ఇదిగోండి సార్ చెక్కు, నాకు డబ్బులు ఇవ్వండి. ఇది డేట్ అయిపోయింది, ఇది డబ్బులు రావు చెక్. అదేంటి సార్, మా వాడికి ఇచ్చారు కదా. అప్పుడు డేట్ ఉంది, ఇప్పుడు డేట్ లేదు, డబ్బులు రావు. అదేంటి సార్, మా వాడికి ఇచ్చారు కదా. అయ్యో, వాడు చెప్పినప్పుడు వెళ్ళుంటే బాగుండు, నేను కూడా ధనవంతుని అయిపోతాను. వాడు చెప్పినప్పుడు వినలేదు. అయ్యో ఏసీఆర్, నా గతి ఇంతేనా, నా గతి ఇంతేనా. త్వరగానే స్కిట్ అయిపోయింది ఎందుకు